అయినా ఆవిడ మాయ అయితే మాయలన్నిటికీ మించిన విష్ణుమాయ కల్కి సొంతం. అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ చిన్న మాయ ఏం చేస్తుంది? గతంలో ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చిన పాండవులు కౌరవ సైన్యానికి చుక్కలు చూపించారు. ఇప్పుడు అదే ద్రోణాచార్యుడి కొడుకు కల్కి సైన్యానికి శిక్షణ ఇస్తున్నాడు. అంటే కలిపురుషుడికి రామాయణంలో కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు. అతని కూతురే అత్యంత భయంకరమైన రూపంలో ఉన్న కలిని చూసి అందరూ జడుసుకున్నారు. ఇదేదో భ్రమయ్యి ఉంటుందని ఇంతకాలం అనుకున్నాను, కానీ ఇదన్నమాట అసలు సంగతి. బ్రహ్మ నుంచి అతి జుగుప్సకరమైన విధానంలో కలి పుట్టడం, మొత్తం 4 యుగాల్లో తన బలాన్ని పెంచుకోవడం, ఆఖరిగా అతన్ని ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి కల్కిగా అవతరించడానికి ప్రణాళిక వేసి అమలు చెయ్యడం. ఇక్కడి వరకు గత 3 వీడియోస్లో చూసాం. అయితే అవి మీరు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో కల్కి సిరీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. టైటిల్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. కల్కి మూవీ ఇవాళ మధ్యాహ్నం, అంటే ఈ వీడియో అప్లోడ్ అయిన రోజే చూశాను. సో ఆ సినిమాకి మహాభారతం, భాగవతం అనే పురాణ ఇతిహాసాలకు ఉన్న కనెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మీరు కమెంట్స్లో అడిగితే వీలైనంత త్వరగా ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక కథ మొదలు పెట్టే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఒక 7 రోజుల పాటు మీకు ఫ్రీగా 1000కి పైగా బుక్స్ ని ఆడియో ఫార్మాట్ లో వినగలిగే ఛాన్స్ ఉంటే ఏమంటారు? ఆ ఛాన్స్ కుకు ఎఫ్ఎం మీకు ఇస్తుంది. కన్యాశుల్కం, కోనంగి ఇలాంటి క్లాసిక్ బుక్స్ కూడా ఆడియో ఫార్మాట్ లో ఎంతో అద్భుతంగా అందిస్తున్నారు. ఈ యాప్ లో మీకు కుకు ఎఫ్ఎం బైట్స్ అని ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది. 15 మినిట్స్ కంటెంట్ ని ప్రీమియం క్వాలిటీతో ఎటువంటి యాడ్స్ లేకుండా వినొచ్చు. ఇక వీళ్ళిచ్చే ఆడియో కంటెంట్ విషయానికి వస్తే అన్ని వయసుల వారికి సరిపడే ఆడియో బుక్స్ ఉంటాయి. వర్కౌట్ చేస్తున్నప్పుడు, రిలాక్స్ అవుతున్నప్పుడు, ఇలా ఎప్పుడైనా సరే వేర్వేరు జానర్స్ లో కొత్తగా వచ్చే ఎన్నో ఆడియో బుక్స్ యాక్సెస్ చేయొచ్చు. వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి నెలకు 20కి పైగా కొత్త బుక్స్ అప్లోడ్ చేసే కుకు ఎఫ్ఎం ని యాక్సెస్ చేసి మీ మనసుకి నచ్చింది వినండి. భూమిపై ధర్మస్థాపన కోసం ఆ విష్ణుమూర్తి ఏం చేశాడో ఈ 4వ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు కల్కి, కలిపురుషుడు ఇద్దరూ ఎదురుపడ్డ సందర్భం కానీ, సంఘటన కానీ ఒక్కటి కూడా జరగలేదు. ఇక ఆ సమయం రానే వచ్చింది. కల్కి, పద్మావతులకు పుట్టిన జయా విజయులు పెరిగి పెద్దయ్యారు. అన్ని విద్యల్లో ఆరితేరారు. ఒకరోజు వారి మనసులో ఒక కోరిక పుట్టింది. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, మేము కూడా మీలాగే అన్ని రకాల యుద్ధకళల్లో ప్రావీణ్యం సాధించాం. ఇంతవరకు మీరు శంబల రాజ్యాన్నే పాలించారు. ఇప్పుడిక మేము కూడా ఉన్నాం కాబట్టి అని అంటూ తమ మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఆలోచిస్తారు. కల్కి వారి వైపు ప్రశాంతంగా చూస్తూ, ఏం పర్వాలేదు, మొహమాటం లేకుండా మీ మనసులో ఉన్న మాట చెప్పండి, అది అలాగే చేద్దాం అని వారికి అభయమిస్తాడు. దానితో జయా విజయులు, మీరు ప్రపంచాన్ని పాలించాలి, అందుకోసం రాజసూయ, అశ్వమేధ యాగాలు చేద్దాం అని అడుగుతారు. ఈ యాగాల గురించి డీటెయిల్గా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికి మాత్రం కథపై ఫోకస్ చేద్దాం. ఇక పుత్రుల కోరిక తీర్చడానికి కల్కి రాజసూయ, అశ్వమేధ యాగాలు చేసేందుకు ఒప్పుకుంటాడు. ఇప్పటి వరకు శంబల రాజ్యం ఉనికి భూలోకంలో ఉన్న ఎవ్వరికీ తెలీదు. దానికి కారణం అది భౌతిక ప్రపంచం, అంటే ఫిజికల్ డైమెన్షన్లో లేదు. సింపుల్గా ఒక ఇన్విజిబుల్ డైమెన్షన్లో ఉందనేది కల్కి పురాణ వివరణ. ప్రపంచాన్ని పాలించేందుకు రాజసూయ, అశ్వమేధ యాగాలు చేయాలంటే శంబల కూడా భౌతిక ప్రపంచంలోకి రావాలి. ఇక్కడితో కల్కి జీవితంలో నెక్స్ట్ ఫేజ్ మొదలవుతుంది. కల్కి వచ్చి రాగానే కలిని అంతం చేసి ధర్మాన్ని స్థాపించలేదు. ఎందుకంటే విష్ణుమూర్తి వేసిన ప్రణాళిక ప్రకారం 3 దశల్లో కలిపురుషుడిని అంతం చేయడానికి యుద్ధం చేస్తాడు. సో కల్కి ముందుగా తన యాగంలో భాగంగా మాహిష్మతీపురం అనే రాజ్యంపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని విశాఖయూపుడనే రాజు పాలిస్తున్నాడు. అతను ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. కల్కి సాధారణ మనిషి కాదని, అవతారమూర్తి అని చూడగానే విశాఖయూపుడు గ్రహించి అతనికి దాసోహమయ్యాడు. నేను మీతో యుద్ధం చెయ్యలేను, మీరు ఏది చెయ్యమంటే అదే చేస్తాను అంటూ లొంగిపోతాడు. ఇక్కడ విశాఖయూపరాజు మంచివాడైతే కల్కి అతనిపై యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు అనే డౌట్ మీకు రావచ్చు. సరిగ్గా గమనిస్తే ఇదేదో రాజ్యాలను ఆక్రమించుకోవడానికి కాకుండా ధర్మానికి, అధర్మానికి మధ్య జరగబోయే యుద్ధం అనే విషయం మీకు అర్థమవుతుంది. అలా చెడుపై గెలవడానికి మంచినంతా ఒకవైపు తెచ్చుకునేందుకు కల్కి విశాఖయూపరాజు వైపు వెళ్ళాడు తప్ప ఆ రాజ్యాన్ని జయించి దాన్ని సొంతం చేసుకుందామనైతే కాదు. ఇప్పుడు కల్కి తాను చెయ్యబోతున్న యాగం గురించి చెప్పి అందులో ఆ రాజు కూడా భాగమవ్వాలని అతన్ని కోరతాడు. దీనికి విశాఖయూపుడు ఒప్పుకుంటాడు. కల్కి, అతని కొడుకులు జయా విజయులు, విశాఖయూపరాజు, వారి సైన్యాలు అంతా కలిసి కీటకపురం అనే రాజ్యంపై యుద్ధానికి వెళ్లారు. దీన్ని జిన అనే రాజు పాలిస్తున్నాడు. ఈ రాజ్యంపై కలి ప్రభావం విపరీతంగా ఉంది.
ఎంతలా అంటే వేదాలను పూర్తిగా వదిలేశారు. ఆ భగవంతుడి పూజ లేదు సరికదా, అసలు ఏ ఒక్కరూ కూడా అతని పేరే ఎత్తట్లేదు. శాస్త్రాలు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు. జినా 2 అక్షౌహిణుల సైన్యంతో కల్కిపై దండయాత్రకు బయలుదేరాడు. 2 వైపుల నుంచి సైన్యం ముందుకొచ్చి యుద్ధం భీకరంగా జరిగింది. జినా కల్కిపై ఎన్నో దివ్యాస్త్రాల ప్రయోగం చేసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అవన్నీ కల్కి శరీరంలోకి వెళ్లి అదృశ్యమైపోయాయి. ఈ దివ్యాస్త్రాల్లో అగ్ని, వరుణ, వాయు ఇటువంటి ఉన్నాయి. అగ్ని, వరుణ, వాయు ఇవి పంచభూతాల్లో భాగమే కదా. ఇక ఆ పంచభూతాలు విష్ణుమూర్తి నుంచి ఉద్భవించాయి కాబట్టి అతనిలోనే కలిసిపోయాయి. ఈ విషయం అర్థం కాక జినా అయోమయంలో పడ్డాడు. కల్కి ఒక్కసారిగా ఎగిరి జినాను గట్టిగా తన్నాడు. 2 మదపుటేనుగులు కొట్టుకున్నంత భయానకంగా వాళ్ల యుద్ధం కొనసాగింది. చివరిగా జినా పురుషాంగాన్ని కల్కి తన ఖడ్గంతో నరికేయడంతో జినా చనిపోయాడు. ఈసారి జినా తమ్ముడు శుద్ధోధనుడు కల్కిపై యుద్ధానికి వెళ్ళాడు. ఇక ఇతన్ని కూడా కల్కి చంపేశాడు. అప్పుడు అతని భార్య మాయాదేవి కల్కితో యుద్ధానికి వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే ఆవిడకు ఎన్నో మాయ విద్యలు తెలుసు. ఎవరినైనా సరే తన మాయతో ఆవహించేస్తుంది. ఆమె యుద్ధభూమిలోకి రాగానే కల్కి సైన్యం విశాఖయూపుడు, జయా విజయులు వీళ్లంతా విగ్రహాల మాదిరిగా కదలకుండా ఉండిపోయారు. దాంతో కల్కి ఆవిడ ఎదుట వెళ్లి నిలబడ్డాడు. మాయ ఎంత ప్రయత్నిస్తున్నా కల్కి మాత్రం తన వశంలోకి రావట్లేదు. తన శక్తులు పనిచేయట్లేదని ఆవిడ తెలుసుకుంది. అయినా ఆవిడ మాయ అయితే మాయలన్నిటికీ మించిన విష్ణుమాయ కల్కి సొంతం. అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ చిన్న మాయ ఏం చేస్తుంది? కాబట్టి ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను కల్కి తనలో కలిపేసుకుంటాడు. ఇక్కడితో ధర్మస్థాపన మొదలయ్యింది. ఇందాక ధర్మస్థాపన 3 దశల్లో అంటే 3 ఫేజెస్లో జరుగుతుందని చెప్పాను కదా. అందులో ఇది ఫస్ట్ ఫేజ్. తెల్లటి రెక్కల గుర్రంపై దివ్యమైన కాంతితో మెరిసిపోతున్న ఖడ్గం, ఢాలు పట్టుకొని కల్కి వెళ్తుంటే దేవతలు పూల వర్షం కురిపించారు. విజయం సాధించిన కల్కి దగ్గరకు ఎన్నో ఏళ్లగా చిరంజీవిగా ఉండే అదృష్టాన్ని శాపంగా అనుభవిస్తూ కల్కి కోసమే ఎదురు చూస్తున్న వ్యక్తి వస్తున్నాడు. అతనే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. తన దగ్గర అన్ని రకాల యుద్ధ విద్యలున్నాయని, వాటిని మీ సైన్యం మొత్తానికి నేర్పిస్తానని కల్కితో చెప్పాడు. ఆ క్షణం సమాధానం చెప్పకుండా కల్కి అశ్వత్థామ వైపు చూస్తాడు. దాంతో అశ్వత్థామ తిరిగి మాట్లాడుతాడు. నేను ద్వాపరయుగంలో తప్పు చేశాను. చిన్నపిల్లలని చూడకుండా ఉప పాండవులను చంపేశాను. దాని పాపం ఇప్పటి వరకు అనుభవిస్తున్నాను. ఇప్పటికైనా నాకు ఓ మంచి పని చేసే అవకాశం ఇవ్వండి ప్రభు అని కల్కిని వేడుకుంటాడు. దాంతో కల్కి అతనికి అనుమతిస్తాడు. గత యుగంలో అద్భుతంగా పోరాడిన అధర్మం వైపు నిలబడ్డ మహాశక్తివంతుడికి ఈసారి ధర్మం వైపు నిలబడే అవకాశం, తాను చేసిన పాపాల నుంచి విముక్తి పొందే అవకాశం దక్కుతున్నాయి. ఇక అశ్వత్థామ శిక్షణలో కల్కి సైన్యం అన్ని రకాల యుద్ధ విద్యల్లో ఆరితేరారు. ఇక్కడ ఒక అద్భుతం గమనించారా? గతంలో ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చిన పాండవులు కౌరవ సైన్యానికి చుక్కలు చూపించారు. ఇప్పుడు అదే ద్రోణాచార్యుడి కొడుకు కల్కి సైన్యానికి శిక్షణ ఇస్తున్నాడు. అంటే కలిపురుషుడికి ఇక మూడినట్టే. ఇదొక గూస్ బంప్స్ మూమెంట్ అనే చెప్పాలి. సో అశ్వత్థామ ఇచ్చే ట్రైనింగ్ పూర్తవ్వడంతో కల్కి ప్లాన్లో సెకండ్ ఫేజ్ మొదలయ్యింది. ఇప్పుడు కల్కి మ్లేచ్చులపై యుద్ధానికి వెళ్ళాడు. మ్లేచ్చులంటే అనాగరికులు అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం రోజు చేసే పనులతో వారికి ఎటువంటి సంబంధం ఉండదు. జాలి, కరుణ ఇలాంటి గుణాలు ఏవీ లేకుండా కేవలం శారీరక సుఖాల కోసం పరితపిస్తుంటారు. కల్కి వచ్చే సమయానికి భరతఖండమంతా వీరే పాలిస్తున్నారు. ఇక వాళ్లతో కల్కి సేనలు భీకరంగా యుద్ధం చేశాయి. రక్తం ఏరులై పారుతుంది. సముద్రంలో విష పదార్థాలు కలిసినప్పుడు అందులోని చేపలు, తాబేళ్లు ఇలాంటి జంతువులు చనిపోయి ఒడ్డున ఎలా తేలుతాయో ఆ రక్తపుటేర్లల్లో మ్లేచ్చుల తలలు కూడా అదే విధంగా తేలుతున్నాయి. వాళ్ళందరినీ చంపిన తరువాత వారి భార్యలు యుద్ధం చేయడానికి వచ్చారు. అమ్మా, మీరంతా ఆడవారు, మాకు తల్లితో సమానులు, మీతో యుద్ధం చేయడం న్యాయం కాదు అని కల్కి వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయినా వాళ్ళు వినరు. ఒకవేళ వారంతా రాక్షస స్త్రీలైతే ఆ నారాయణుడు యుద్ధం చేసేవాడు. కాని వాళ్ళు మామూలు స్త్రీలు. అయితే కలి ప్రభావంతో పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోయారు కాబట్టి కల్కి ఎంత చెప్పినా కూడా వినకుండా అతనిపై యుద్ధానికి వచ్చారు. కల్కి తన ఆయుధాలన్నిటినీ పక్కన పెట్టేసి వారికి ఎదురుగా వెళ్లి నిలుచున్నాడు. స్త్రీలందరూ అతనిపై ఆయుధాలు విసిరారు. అవన్నీ కల్కి శరీరంలో కలిసిపోయాయి. వాళ్ల ముందున్నది సాధారణ వ్యక్తి కాదని అర్థం చేసుకొని కల్కిని ఆశ్రయించారు.
ఆ క్షణం కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ అన్నిటినీ వారికి వివరించి తనలో ఏకం చేసుకున్నాడు కల్కి. ఇంతమందిని చంపినందుకు కల్కి బాధపడుతూ నైమిషారణ్యానికి వెళ్లి చక్రతీర్థంలో స్నానం చేశాడు. దానితో అతని మనసు శాంతించింది. ధర్మస్థాపన ఇంకా పూర్తవ్వకుండా ప్రభువు ఇలా శాంతిస్తే అందరి పరిస్థితి ఏమవుతుంది అనంటూ ఋషులంతా ఆయన దగ్గరకు వెళ్లారు. ఇదే ఫేజ్ 3. హిమాలయాల్లో కుతోదరి అనే రాక్షసి ఉందని, తమను హింసిస్తుందని, యజ్ఞయాగాదులు చెయ్యనివ్వడం లేదని వారంతా కల్కితో మొరపెట్టుకున్నారు. దాంతో కల్కి ఆమెపై యుద్ధానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్లేసరికి చిన్న నదిలా ప్రవహించడం చూశాడు. అయినా పాలు ప్రవహించడమేంటి అని కల్కి ఆలోచిస్తుండగా కుతోదరి అనే రాక్షసి తన బిడ్డకు పాలివ్వగా వేస్ట్ అయిన పాలు ఇలా ప్రవహిస్తున్నాయి అని చెప్పారు. రామాయణంలో కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు, అతని కూతురే ఈ కుతోదరి. ఆవిడ శరీర ఆకారం గురించి సింపుల్ గా చెప్పాలంటే సింహాలు ఆమె చెవులను గుహలుగా అనుకొని నిద్రపోయేవి. ఆమె తీసుకునే శ్వాస ధాటికి భారీ ఆకారమున్న ఏనుగులు సైతం ఎగిరిపడేవి. అలాంటి రాక్షస గణంలో ఉన్న స్త్రీని చంపాల్సిందేనని కల్కి నిర్ణయించుకొని ఆమె వైపుగా బాణం సంధించాడు. అప్పుడు కుతోదరి గట్టిగా అరుస్తూ లేచింది. ఆ శబ్దం దెబ్బకు కల్కి సైన్యమంతా కళ్ళు తిరిగి పడిపోయారు. ఇక కుతోదరి ఆ సైన్యాన్ని అమాంతం మింగేసింది. దానితో కల్కి కోపంతో ఊగిపోతూ ఆమె కడుపును తన దివ్య ఖడ్గంతో చీల్చి చంపేశాడు. ఇక అక్కడితో కడుపులోకి వెళ్లిన సైన్యమంతా తిరిగి బయటకొచ్చింది. కుతోదరి చనిపోవడంతో ఆవిడ కొడుకు కల్కిపై యుద్ధానికి వచ్చాడు. అతనితో కూడా కల్కి భీకరమైన పోరాటం చేశాడు. కాకపోతే ఆఖరిలో కల్కి అతనిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఇక్కడితో మనం ఇందాక చెప్పుకున్న 3 దశలు అంటే ఆ 3 ఫేజెస్ పూర్తయ్యాయి. మరి కలిపురుషుడి సంగతేంటి అని ఆలోచిస్తున్నారా? ఈ 3 ఫేజెస్ లో కల్కి అఖండ భారతావనిలో కలి ప్రభావాన్ని, రాక్షస గణాలను అంతమొదించాడు. ఇప్పుడు కలితో నేరుగా యుద్ధం చేసే సమయం వచ్చింది. రాక్షస గణాలను చంపిన తరువాత కల్కి హరిద్వార్కి వెళ్లి తనను తాను శాంతింపజేసుకుంటాడు. అప్పుడు మునులు, మహర్షులు అందరూ వచ్చి అతన్ని స్తుతిస్తారు. ఆ తరువాత మరు, దేవాపి అనే 2 వ్యక్తులు కల్కి దగ్గరకు వచ్చి మోక్షం ప్రసాదించమని కోరతారు. కల్కి చిన్నగా నవ్వి, మీకు మోక్షం రాదు, మీరు లోక కళ్యాణం కోసం పుట్టారు అని చెబుతాడు. మీరిద్దరూ సూర్యుడు, చంద్రుడు, ఇంద్ర, యమ, కుబేరుడు వీళ్ళందరికీ కలగలిపిన అంశలు. నేను ధర్మస్థాపన చేసిన తరువాత మరు అయోధ్యకు రాజవుతాడని, దేవాపి హస్తినాపురానికి రాజవుతాడని అన్నాడు కల్కి. తాను చేసే ఈ యుద్ధంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని కోరతాడు కల్కి. వారిద్దరికీ దివ్యాస్త్రాలు కలిగిన రథాలను ప్రసాదిస్తాడు. అంతలో అక్కడికొక బ్రహ్మచారి, భార్యాపిల్లలు కలిగిన ఒక బ్రాహ్మణుడు వస్తారు. బ్రహ్మచారి ప్రకాశవంతమైన ముఖంతో అవతార పురుషుడిలా వెలిగిపోతుంటే ఆ బ్రాహ్మణుడు మాత్రం ముఖంలో జీవం లేకుండా తీవ్రమైన నిరాశతో కనిపిస్తాడు. ఎవరు మీరు అనంటూ కల్కి వారిని ప్రశ్నించాడు. నేను కృతయుగానికి ప్రతినిధిని అని తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారి చెప్తాడు. నేను ధర్మానికి ప్రతినిధిని, కలి ప్రభావంతో అనాథగా మారాను, నన్ను నువ్వే కాపాడాలి, అందుకే నా భార్యా బిడ్డలతో ఇక్కడికి వచ్చాను అని ఆ బ్రాహ్మణుడు వేడుకుంటాడు. నేను అదే పని మీద అవతారమెత్తాను, ఏం భయపడద్దు, కృతయుగం రాబోతుంది, ధర్మ సంస్థాపన జరగబోతుంది, ఈ యుద్ధంలో నాకు మీ తోడు కావాలి అని కల్కి వారికి చెప్తాడు. ఇప్పటి వరకు చేసిన యుద్ధాల్లో భరతఖండంలో అధర్మ పాలన, కలి ప్రభావాన్ని కల్కి అంతం చేశాడు. కాంబోజా, సరబ, బర్బర ఇటువంటి రాజ్యాల్లో అధర్మం అనే రూపంతో కలి పాలిస్తున్నాడు. ఇప్పుడు కల్కి నేరుగా అంటే కలిపురుషుడి ఫిజికల్ బాడీతో యుద్ధం చేయబోతున్నాడు. కల్కిని చూసిన కలిపురుషుడు కోపంతో ఊగిపోయాడు. నా రాజ్యంలోకి రావడానికి నీకెంత ధైర్యం అంటూ విర్రవీగాడు. ఆ కలిపురుషుడికి తోడుగా రాక్షస గణాలన్నీ వచ్చేశాయి. కోక, వికోక అనే 2 దుష్టరాజులు కల్కిపై యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా, ఏం చేసినా వారిద్దరూ తప్పించుకుంటూనే ఉన్నారు. ఒకడు ఈ చివరి నుంచి యుద్ధం చేస్తుంటే మరొకరు ఆ చివరి నుంచి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఒకే ప్రదేశంలో అయితే ఉండట్లేదు. ఎలా ప్రయత్నించినా వీళ్లను దెబ్బతీయడం ఎందుకింత కష్టంగా ఉంది అని కల్కి ఆలోచిస్తుండగా బ్రహ్మ మాయ రూపంలో కనిపించి ఏ ఆయుధంతోనైనా చావు లేకుండా కోకా వికోకలు వరం పొందారని, వారిద్దరినీ ఒకేసారి పిడికిలితో కొట్టినప్పుడే మరణిస్తారని చెప్తాడు. దానితో కల్కికి పూర్తి విషయం అర్థమైపోతుంది. ఇక కల్కి తన విష్ణుమాయతో యుద్ధం చేస్తూ వారిద్దరూ ఒకే చోటకొచ్చేలా చేశాడు. ఇద్దరిని తన కాళ్ల కింద నొక్కిపెట్టి ఒకేసారి పిడికిలితో గుద్ది చంపేస్తాడు.
మరు, దేవాపి. వీళ్ళు కోక వికోక సేనలతో పోరాటం చేసి వారిని చంపేస్తారు. ఇక ధర్మస్థాపన జరిగిన తర్వాత వీరిద్దరే భూమిని పరిపాలిస్తారు. ఇక రణరంగంలోకి కలిపురుషుడు నేరుగా ప్రవేశించాడు. అత్యంత భయంకరమైన రూపంలో ఉన్న కలిని చూసి అందరూ జడుసుకున్నారు. కలిపురుషుడితో యుద్ధం చేయడానికి కృతయుగం, ధర్మం, పవిత్రమైన బ్రహ్మచారి, బ్రాహ్మణుడు ఇద్దరూ వచ్చారు. వాళ్ల మధ్య బీభత్సమైన యుద్ధం జరిగింది. ధర్మానికి ప్రతిరూపాలైన వారంతా ఒకటవ్వడంతో కలిపురుషుడు ఓడిపోయి ఒక గాడిద మీద ఎక్కి పారిపోయాడు. నిజానికి కలిపురుషుడికి చావుండదు. దానికి కారణం విశ్వంలో ఉండాల్సిన బ్యాలెన్స్. ఇక 4వ యుగమైన కలియుగానికి కలిపురుషుడే అధిపతి. మొత్తం 4 యుగాలు ఒక సైకిల్లా నడుస్తూనే ఉంటాయి. అదే సృష్టి ధర్మం. ఒకవేళ కలిపురుషుడు లేకపోతే సృష్టిలో 4వ భాగం ఉండదు. అందుకే అతని ఉనికి అవసరం. మిగతా యుగాల్లో కలిపురుషుడు ఉన్నా కూడా అతని ప్రభావం బలంగా ఉండదు. అయితే ఇక్కడ కల్కి అవతార లక్ష్యం ధర్మాత్ములను కాపాడటం, అధర్మపరులను శిక్షించడం, అంతేకాని మొత్తంగా చంపడం కాదు. అయినా అతని అవసరం ఏముంది అనే విషయం మీకు క్లియర్గా అర్థమవ్వాలంటే మొదటి 2 ఎపిసోడ్స్ చూడండి. మీకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇక కల్కి అవతార లక్ష్యం పూర్తవ్వడంతో భూమిపై ధర్మస్థాపన జరిగింది. కాకపోతే కల్కి చేయాల్సిన మరొక పని మిగిలిపోయింది. ఇదే కల్కి సిరీస్ 3వ ఎపిసోడ్లో ఈ కల్కి అవతారం ఎత్తడానికి ముందు విష్ణుమూర్తి కొంతమందికి వరాలిచ్చాడు. అందులో ఒకటి ఇంకా మిగిలే ఉంది. దానికోసం కల్కి బల్లాటపురం అనే రాజ్యంపై యుద్ధానికి వెళ్ళాడు. ఈ రాజ్యాన్ని శశిధ్వజుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య పేరు సుశాంత. వీరిద్దరూ గొప్ప విష్ణు భక్తులు. అలా అయితే కల్కి వీళ్లతో యుద్ధం చెయ్యకూడదు కదా అనే ప్రశ్నను గమనిస్తే ఇదంతా విష్ణు ఆడే ఆటలో ఒక భాగం. దాన్నే విష్ణు లీల లేదా విష్ణు మాయ అని అంటారు. కల్కి, శశిధ్వజ ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు భక్తుడైన శశిధ్వజుడి చేతుల్లో కల్కి ఓడిపోతాడు. మూర్ఛపోయిన కల్కిని ఆ రాజు తన భవనంలోకి తీసుకువెళ్లి సింహాసనంపై కూర్చోబెడతాడు. రాజు భార్య సుశాంత విష్ణుమూర్తి స్వరూపమైన కల్కిని చూసి పరమానందం పొందుతుంది. అతనికి అన్ని రకాల సేవలు చేసింది. భగవాన్, నా భర్త తెలియక మీతో యుద్ధం చేశారు, అతన్ని క్షమించండి అని సుశాంత కోరింది. కల్కి చిరునవ్వుతో, నేను కావాలనే ఇక్కడికి వచ్చి ఇలా ఆయన చేతుల్లో కోరుకుంటూనే ఓడిపోయాను. మీ దగ్గరున్న ఒక విలువైన ఆభరణం నాకు కావాలి అని అడుగుతాడు. తమ దగ్గరున్న విలువైన ఆభరణం ఏంటని శశిధ్వజ, సుశాంతకు అర్థం కాలేదు. ఆ తర్వాత తమ కుమార్తె రమ విషయం గుర్తుకు వచ్చి ఆమెను కల్కికిచ్చేశారు. ఇక్కడ రమ ఎవరో కాదు, భూదేవి అవతారం. మీరు 3వ ఎపిసోడ్ చూసినట్టయితే అందులో కల్కి అవతారం వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని భూదేవి కోరుతుంది. అప్పుడు విష్ణుమూర్తి సరేనంటూ వరమిస్తాడు. అందుకోసం రమగా పుట్టిన భూదేవిని పొందడానికి కల్కి ఇలా వచ్చాడు. ఇక పెళ్లైన తర్వాత ఆ దంపతులిద్దరూ కలిసి కాంచనపురం అనే రాజ్యానికి బయలుదేరతారు. భూమిపై ఉండే చెడుని కల్కి సమూలంగా నాశనం చేశాడు. ఇంకా ఒక్కచోట ఆ చెడు మిగిలిపోయింది. అది సర్పరాజ్యం. ఆ నగరం పూర్తిగా నాగకన్యలతో నిండి ఉంటుంది. వాళ్ళు తమ విషపూరిత చూపుతో అందరినీ చంపేస్తారు. దానితో మునులు కల్కి దగ్గరకు వచ్చి అతన్ని సాయం చెయ్యమని వేడుకుంటారు. ఇప్పుడు ఆ సర్పజాతిని అంతం చెయ్యడానికి కల్కి బయలుదేరాడు. కాని వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు. సర్వజ్ఞ అనే చిలుక సాయంతో ఈ సర్పజాతి ఉండే ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ సులోచన అనే నాగకన్య అతనికి ఎదురొచ్చింది. ఆమె చూపు మహాభయంకరమైనది. సులోచన చూపు పడితే ఎంతటి వారైనా బూడిదైపోతారు. అలాంటిది ఏం కాలేదంటే అతడే విష్ణుమూర్తి అని ఆవిడ మనసులో అనుకుంది. వెంటనే కల్కి పాదాలపై పడి నమస్కరించింది. అప్పుడు నీ కథేంటో చెప్పమ్మా అని కల్కి ఆమెను అడుగుతాడు. నేను చిత్రగ్రీవుడనే గంధర్వుడి భార్యను. భర్తతో కలిసి విహరిస్తుండగా ఒక యక్షముని కనిపించారు. అహంకారంతో నేను అతన్ని ఎగతాళి చేశాను. దానితో ఆయనకు కోపం వచ్చింది. నేను చూసిన వాళ్ళు ఎవరైనా సరే బూడిదవుతారని శాపమిచ్చారు. తెలియక తప్పు చేశానని క్షమించమని వేడుకుంటే ఆ ముని కనికరించి ఓ విషయం చెప్పారు. కలియుగంలో విష్ణుమూర్తి భూమిపై అవతరిస్తాడు. అతను నీ కంటపడ్డా కూడా ఆయనకు ఏమీ కాదు. ఆ క్షణం నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు. అయితే ఈ రోజుతో నాకు ఆ అదృష్టం కలిగింది అని అంటూ ఆవిడ కల్కికి నమస్కారం చేసి తన భర్త దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇక్కడితో మొత్తం 100% ధర్మస్థాపన పూర్తయింది. కల్కి తన భార్యలు పద్మావతి, రమ ఇద్దరితో కలిసి శంబల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.
ఒకరోజు నారద మహర్షి శంబలకు వస్తాడు. కల్కి తండ్రి విష్ణుయాసతో మాట్లాడుతూ నీ కొడుకు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ నారాయణుడే అని చెప్తాడు. అది విని విష్ణుయాస ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అప్పుడతనికి తన కొడుకు 4 చేతులతో పుట్టడం, తర్వాత 2 చేతులే కనిపించడం అనే సంఘటన గుర్తొస్తుంది. ఇదేదో భ్రమయ్యుంటుందని ఇంతకాలం అనుకున్నాను, కానీ ఇదన్నమాట అసలు సంగతి అనంటూ ఆనందిస్తాడు. కొంతకాలానికి కల్కి తల్లిదండ్రులిద్దరూ చనిపోతారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు పరశురాముడికి కల్కిని చూడాలనిపించింది. అలా వచ్చిన పరశురాముణ్ణి అతిథి మర్యాదలన్నీ చేస్తుంది భూదేవి రూపమైన రమాదేవి. ఆమె సేవలకు మెచ్చిన పరశురాముడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు తనకు కొడుకులు లేరని చెప్తుంది రమాదేవి. దానితో రుక్మిణీ వ్రతం చెయ్యమని పరశురాముడు సలహా ఇస్తాడు. రమాదేవి ఆ వ్రతం చెయ్యడంతో ఒక కొడుకు పుడతాడు. ఇక కల్కి అవతార లక్ష్యం పూర్తి కావడంతో తిరిగి వైకుంఠానికి రావాలని దేవతలు కోరారు. పద్మావతి, రమాదేవి వీళ్లతో కలిసి కల్కి వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఇక అక్కడితో మరు, దేవాపి అనే 2 రాజుల పరిపాలనలో ధర్మం 4 పాదాల మీద తిరిగి నిలబడింది. మొత్తానికి కల్కి అవతార కథ పూర్తయిపోయింది. వీడియో మొదట్లో చెప్పిన కల్కి మూవీ టాపిక్ గురించి కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.